సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రవిబాబు తమరా ఉండండి, బండి వెనక్కి తీస్తాను. ఆగు వెంకయ్య, మన ఎందుకు వెనక్కెళ్ళాలి? మన గుర్రం మెళ్ళలో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొల్చాయా వినకుండా బండి తోలుకు రావడానికి? ఆవిడ గారి గుర్రం మెళ్ళలో ఒక్క గంట ఉంటే నా జోడెడ్లకి బోలెడనే మొవలు గంటలు ఉన్నాయి. వెంకన్న, మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొల్చాయా? బాబు, ఇద్దరు అయినాళ్ళు, మీ ఇద్దరికి ఏంటితా కదా, పోనీ మీరైనా వెనక్కి వెళ్ళండి. రే వెంకన్న, మన ఎద్దులకి వెనకడుగు వేసే అలవాటు లేదు. అమ్మాయి గారు, అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను గాని నా బండిని మాత్రం వెనక్కు తీను. రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు. ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో. నాకే హాయిగా చద్దనం తినొచ్చాను, రోజంతా ఇక్కడే పడుకుంటాను. ఇదిగానే ఉందా? నానా, నానా, ఏమిటమ్మా, ఏమిటి హడావుడి? ఓ పొగరుబోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మని అమ్మ, నేనుండగా నా మరదల పిల్ల అవమంచి వాడు బతడమా? వాడెవడో చెప్పు పద్మ, వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన చిన్ననాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అఘోరించావు గానీ నువ్వు చేసి ఇచ్చిన పని ఏమిటి, ఇక్కడ రావటం ఏమిటి? చంద్రం, వస్తున్నా. వాడి అవతారం చూడు, ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏంట్రా ఇది? పెళ్లి విషయం మాట్లాడదుగా? అలాగే మాట్లాడదాం పద. పద్మ, మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఈ కాయలు ఈ దేశానివే కాదండి, అందుకే 10 పట్టుకుపోతున్నా. అలాగే తీసుకెళ్ళు. ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు? అదే నాన్న, మన రవిబాబాయ్ గారు. ఓహోహో, మన రవిబాబా. సరే సరే, నేను ఇంకా ఎవరు అనుకున్నాను. ఏయ్, నువ్వా? ఛీ, నా చేపట్టుకోవటానికి నీకెంత ధైర్యం? నా తోటలో పూలు కోయటానికి నీకెంత ధైర్యం? పూలు కోయటానికి ధైర్యం ఎందుకు? ఇదేమైనా పుల్లి నోట్లో చేపెట్టడమా? అందంగా కనిపించే కోసాను. అందంగా కనిపిస్తున్నావు, నీ బుగ్గగిలితే నువ్వు ఊరుకుంటావా? చంప చళ్ళు అనిపిస్తాను. పుల్లెమ్మా, నీ బుగ్గలు నీకెంతో, నా తోటలో మొగ్గలు నాకంతే. అన్నయ్య, పువ్వులే కదా, కోసుకునివ్వు. ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా. ఇదిగో, అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కావాలంటే ఈ తోటని కొనేస్తాను. అలాగా? మొన్న రోడ్ను కొన్నావు, ఇవాళ తోటను కొంటున్నావు, రేపు ఊరినే కొంటానంటావు. నేను తలుచుకుంటే కొండ మీద కోతిని కొంటాను. అదే నీకు కరెక్ట్. ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు. చెప్పా. చెల్లెమ్మా, కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి, లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది. అలాగే అన్నయ్య. చెల్లెమ్మా, చెల్లెమ్మా, వస్తున్నానన్నయ్య. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. వస్తుంది పొలం నుంచి కాదు గనక పూలయ్యి ఉండవు. మిఠాయి. మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయవా? అయితే చీర ఉంటుంది. చీర కాదమ్మా. అబ్బా, ముత్యాలహారం ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. కానీ రక్తం పంచుకు పుట్టిన దానాన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా, అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు. వాడు అసలు ఇల్లు, తల్లి, అన్నా, చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమ్మా?
అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు. రేపో మాపో ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది, ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ, హాస్యాన్ని కూడా ఆ మాట అనొద్దు. జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా. కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడ నాకు మాత్రం సరదానా? కానీ మగవాడు తన కాలం మీద తను నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోనీ మా డాడీని అడిగి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం, క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి. కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశీ దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యు ఆర్ 100% కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవ్విస్తున్న గదిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దాం. నో నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా 1 లక్ష శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. డాడీ, అలాగే సుధాకర్ కూడా. తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అడగటం నేను కాదంటావునా? థ్యాంక్ యూ సార్. ఏ పద్మ, పద్మ, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమన్నా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి? మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమన్నా ఈ దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా, తప్పైపోయింది, క్షమించు. క్షమించాను గాని ఆ క్యారెల్ ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కావండి చూడు. అక్కరే గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనపోతున్నానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా, ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెమా? పందెం. ఏది ఆ గారెలు? ఏమిటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమన్నా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని నీ కోసం మీ అమ్మగారు చేసిన గారెలు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే పో. అరే అగాగు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా? నిన్నేమన్నా ఇటు? నేనే పెడతాను. సరే, మంచి ఆకలి మీద ఉన్నాను రాని. నీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గార్లే కాదు, మా అమ్ముండి నువ్వేమైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్ముడిని గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రా ఓ మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్నమాట అసలు కథ. ఓ చిట్టిగారులు. ఎమరుచిగా ఉన్నాయి. నూనె ఉన్నాయి ఎందుకు? నాకు తిక్కరేగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసా నవిలి పారేస్తాను. చూసావా తెలిసి పంతేనా నేనే గెలిచాను. పందెమా? అవునన్నయ్య, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవురు ఆవురు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు ఈ మహాతల్లి చేసినవే. ఆ?